సజీవాహిని వారు నిర్వహిస్తున్న కాన్కరర్స్ నో మోర్ చైన్స్ అనే ఒక యూత్ మీటింగ్కి లైవ్లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి, అలాగే యూట్యూబ్ లైవ్ స్ట్రీమ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ ప్రాముఖ్యమైన సమయంలో ఈ యొక్క ఆరాధనని ముందుకు నడిపించుకోవడానికి మనందరం కలిసి ప్రారంభ ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తుతి 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 హల్లెలూయా హల్లెలూయా. ప్రేమగల నైనా నమ్మకం మా ప్రియ పరలోక తండ్రి యేసయ్య, ఇంతవరకు మమ్మల్ని అందరినీ కాచి కాపాడి సంరక్షించి రెక్కల చాటున భద్రపరిచి మీ కృపతో మీ యొక్క ప్రేమతో మమ్మల్ని కాపాడి సంరక్షించినందులకు మీకు వెరలేని స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఇదిగోనైనా ఈరోజు ఈ రీతిగా మేమందరం కలిసి మీ నామాన్ని స్తుతించడానికి, మీ నామాన్ని మహింపరచడానికి, కనపరచడానికి, మననైనా మీతో కొద్దిసేపు గడపడానికి మీరు మాకు అందరికి ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి, మీరు మమ్మల్ని అందరినీ ఈ రీతిగా చూస్ చేసుకున్న విధానాన్ని బట్టి మీకు వెరలేని స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క కాన్కరర్స్ యూత్ మీటింగ్లో లైవ్లో జాయిన్ అయిన ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకుంటున్న దేవా స్తోత్రం. అలాగే ఎవరైతేనైనా ఏసియా ఆన్లైన్ లైవ్ స్ట్రీమ్ ద్వారా వీక్షిస్తున్నారు, ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి. ఇదిగోనైనా మా యొక్క వర్షిప్ ద్వారా మననైనా వినబోతున్న వాక్యం ద్వారా మమ్మల్ని మేము సరిదిద్దుకొని ఆ రీతిగా నీ నామానికి మహిమకరంగా మా జీవితాలకు ఆశీర్వాదకరంగా మేము జీవించడానికి మాకు మీరే సహాయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమం అంతా ఆద్యంతం మీరే అధ్యక్షత వహించి ఇదిగోనైనా ఎటువంటి టెక్నికల్ ఇష్యూస్ రాకుండా మీరే కృప చూపించి సహాయం దయచమని వేడుకుంటూ యేసు నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నామని నమ్ముతున్నాను తండ్రి, ఆమేన్. మరి ఈ ప్రాముఖ్యమైన సమయంలో ముందుకు వెళ్ళడానికి ఆరాధనలో మనందరం పాల్గొందాం. మన మధ్యలో ఉన్న బ్రదర్ స్టీఫెన్ రాయ్ గారు మనల్ని ఆరాధనలోకి నడిపిస్తారు. ఓవర్ టు యు బ్రదర్. ప్రైజ్ లార్డ్ అందరికీ. పాటలోనికి వెళ్ళక ముందు ఒక వచనం చదవాలని ఆశపడుతున్నాను. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో ఏమనుందంటే, దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. దేవుడి చిన్న వాక్యం దీవించును గాక. ఒక పాట పాడుకుందాం. ఆయన ప్రేమను గూర్చిన పాట. మనం ఎంత దీనస్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆయన ఎంత ప్రేమను వెల్లడిపరిచాడు అన్న అర్థాన్ని ఇచ్చే పాట. బేతాళి జాన్ గారు రచించిన పాట. యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. నన్ను ప్రేమింప మానవ రూప మెత్తిదానముగా జీవము సిల్వపై నన్ను ప్రేమింప మానవ రూప మెత్తిదానముగా జీవము సిలువపై ఇచ్చి కన్నా తల్లిదండ్రుల అన్నాదమ్ముల ప్రేమ కన్నా మించిన ప్రేమతో ఇచ్చి కన్నా తల్లిదండ్రుల అన్నాదమ్ముల ప్రేమ కన్నా మించిన ప్రేమతో యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. తల్లి గర్భమునానే ధరింపబడినప్పుడే దురుతుండనైయుంటిని. తల్లి గర్భమునానే ధరింపబడినప్పుడే దురితుండనై యుంటిని.
కార్యములెప్పు దేహ్యంబులైయుండగా నా వల్ల చేయబడెడు నెల్ల కార్యములెప్పు దేహ్యంబులైయుండగా యేసు నన్ను ప్రేమించినావు పాపినైనా నన్ను ప్రేమించినావు మంచి నాలో పుట్టదంచుని వెరిగి మించ ప్రేమించినావు మంచి నాలో పుట్టదంచుని వెరిగి మించ ప్రేమించినావు ఆహా ఎంచ సఖ్యము గాని మంచిరాలు పెంచ నించి ప్రేమించినావు ఆహా ఎంచ సఖ్యము గాని మంచినాలు పెంచ ఎంచి ప్రేమించినావు యేసు నన్ను ప్రేమించినావు పాపినైనా నన్ను ప్రేమించినావు నన్ను ప్రేమింపనీకున్న కష్టములన్నీ మున్నై తెలిసి ఉంటివి నన్ను ప్రేమింపనీకున్న కష్టములన్నీ మున్నై తెలిసి ఉంటివి తెలిసి నన్ను ప్రేమింపని కున్న కారణమేమో ఎన్నా తెలియదు చిత్రము తెలిసి నన్ను ప్రేమింపని కున్న కారణమేమో ఎన్నా తెలియదు చిత్రము యేసు నన్ను ప్రేమించినావు పాపినైనా నన్ను ప్రేమించినావు నా వంటి నరుడొకడు నన్ను ప్రేమించిన నా వలన ఫలము కోరు నా వంటి నరుడొకడు నన్ను ప్రేమించిన నా వలన ఫలము కోరు ఆహా నీ వంటి పుణ్యునికి నా వంటి పాపితో కేవలం ఏమీ లేక ఆహా నీ వంటి
ఈ పదం వింటేనే కొంతమంది ఆనందంతో ఊగిపోతారు, మరికొంతమంది దాని మీద ద్వేషంతో రగిలిపోతారు. నిజానికి ఈ ఇద్దరు మనుషుల్లో ఉన్న భావం సరైనది కాదు. ఎందుకంటే లోకానికి ప్రేమ అన్న విలువైన పదానికి అర్థం తెలియదు. లోకంలో ఉన్నవారు ప్రేమకు ఎన్నో అర్థాలు చెప్పారు. ఒకడేమో ప్రేమ జీవితాన్నిస్తుంది అంటాడు, కాని జన్మతో జీవితాన్నిచ్చే ప్రేమను అమ్మలో పెట్టింది దేవుడు అంటే మాత్రం నమ్మడు. మరొకడు ప్రేమ ప్రాణం తీస్తుంది అంటాడు, కాని నిన్ను రక్షించడానికి తన ప్రాణాన్ని తీసుకునేంత ప్రేమను ఒకరు చూపారంటే అస్సలు నమ్మడు. ఇంకొకడు ప్రేమ గుడ్డిది అంటాడు, కాని అంధకారంతో మూలుగుతున్న నీ జీవితానికి వెలుగునిచ్చే ప్రేమను ఒకరు చూపారంటే నమ్మనే నమ్మడు. అంతేకాకుండా ప్రేమ ఓడిపోతుంది అంటాడు, కాని నిన్ను వెలిగించడానికి తాను ఓడిపోయేంత ప్రేమను ఒకరు చూపించారంటే నమ్మడు. కాని ఒక్కసారి ప్రేమ గురించి ఆలోచిస్తే ఓ వ్యక్తి తాను ప్రేమించిన వ్యక్తితో ఐ లవ్ యూ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటాడు. అంటే నాకు నీకు మధ్య ప్రేముందని చెబుతున్నాడు. అసలు ప్రేమంటే? ప్రేమ అన్న పదానికి నిలువెత్తు స్వరూపం దేవుడు. ఎందుకంటే ఆయన చూపించిన ప్రేమ అమోఘం, అద్భుతం, అనిర్వచనీయం. మనకు విలువైన జీవితాన్నిచ్చాడు, అందమైన ప్రకృతినిచ్చాడు, ఎంతో ప్రేమించే అమ్మానాన్నల్నిచ్చాడు. చివరిగా మన ప్రాణాల కోసం తన ప్రాణమైన తన ప్రియకుమారుణ్ణి బలిగా ఇచ్చేశాడు. మన కోసం తన ఆలోచన, మన పాపం తన ఆవేదన, మన మార్పు తన సంతోషం, మన రాక తన నిరీక్షణ. నువ్వు నేను తన తపనగా ఉన్న దేవునిలో ఉన్నది ప్రేమ కాదంటారా? అందుకే ప్రేమ అన్న పదానికి అర్థం దేవుడు. దేవుడు ప్రేమామయుడు. గాడ్ ఈజ్ లవ్. ప్రేమ అన్న పదానికి నిర్వచనం దైవమైతే మా మధ్య ప్రేమ ఉన్నదని చెప్పుకుంటున్న వారి మధ్య దైవముందా? లోకం చెప్పుకుంటున్న ప్రేమల మధ్య దేవుడున్నాడా? దేవుడు లేని ప్రేమకు అర్థం లేదు. ప్రియ సహోదరి సహోదరులారా, ఒకరికొకరి మధ్య ప్రేమ కలిగి ఉండండి. ఆ ప్రేమలో దేవుణ్ణి కలిగి ఉండండి. ఇతరులకు ప్రేమను చూపించండి. ఆ ప్రేమలో దైవత్వాన్ని చూపించండి. ఇట్లు దేవుని ప్రేమతో. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. చక్కటి ఆరాధనలో మనలందరినీ దేవుళ్ళలోకి నడిపించారు. అండ్ ఇప్పుడు మనం అతి ప్రాముఖ్యమైన సమయంలోకి చేరుకున్నాము, అది వాక్యం. మరి మన మధ్యలో ఈ దినాన వాక్యాన్ని పంచుకోవడానికి పాస్టర్ రవీష్ గారు ఉన్నారు. ఒక నూతనమైన థీమ్ తోటి ఈ దినాన మనతోని వాక్యాన్ని పంచుకోబోతుండగా, మరి ఈ యొక్క థీమ్ వాంటెడ్ 100 ఈ యొక్క థీమ్ ద్వారా అన్న మనతో మాట్లాడినాయి అంటున్నారు. మరి మనందరము సిద్ధపడదాం, వాక్యాన్ని విందాం. ఓవర్ టు యు బ్రదర్. సో ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీబడి. ఈ యొక్క సాయంకాల సమయంలో మరొక మారు సజీవాహిని అనే ఈ ప్లాట్ఫామ్ ద్వారా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి దేవుడు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి ప్రభుని మొదటిగా స్తుతిస్తున్నాను. మరి మాతో కలిసి ఆన్లైన్లో తర్వాత ఆఫ్లైన్లో చూసి మిమ్మల్ని అందరినీ బట్టి కూడా ప్రభుకి కృతజ్ఞతలు. I bring greetings in the name of the Lord, our Savior Jesus Christ. So we had a wonderful time of worship, and we had few things about the Lord already. So let's believe that today the Lord is going to speak to each one of us, priorly to me and to all of us. Endukante దేవుడు నాతో మాట్లాడకుండా, అంటే I mean, if I'm not fed with what the Lord is feeding me, I cannot serve you. సో మొదటిగా అది నాకు ఆహారమైంది ఏదైతే ఉన్నదో అది మీతో కూడా పంచుకోవాలని ఆశపడుతున్నాను. దయచేసి make sure that you will be attentive this 20 minutes whatever we are looking, because today the word from the Lord will definitely minister you, because I strongly believe in the word. I am a Bible preacher, I am a Bible teacher, I'm been pastoring a church, I'm working among the youth groups, and I counsel people. So
ప్రభు కృపను బట్టి ఇంతవరకు కూడా ప్రభు నన్ను నడిపించడం జరిగింది. చాలా ఇయర్స్ నుంచి సజీవాహినిలో స్పెషల్ అకేషన్స్ కి నేను మీతో మాట్లాడడానికి గాడ్ ఈస్ గివింగ్ మీ ది ఆపర్చునిటీ, అండ్ థ్యాంక్ యూ ఆల్ ద టీమ్ ఫర్ ఆల్ యువర్ ఎఫర్ట్స్ అండ్ యూఆర్ డూయింగ్ అ గ్రేట్ జాబ్. మే ద లార్డ్ బ్లెస్ దిస్ మినిస్ట్రీ. లెట్స్ ప్రే. ప్రభు వైపు చూస్తూ చిన్న ప్రార్థన చేసుకున్న తర్వాత వి విల్ గో ఇంటు ది వర్డ్. ఫాదర్, వి థ్యాంక్ యూ ప్రభువా, నీకు స్తోత్రాలు. నీ సన్నిధికి రావడానికి నీ కృపనిచ్చారు. నేను ఈ రోజు వినబోతున్న ఈ మాట ద్వారా, నీ యొక్క వాక్కు ద్వారా మా జీవితాల్లో నీ బలాన్ని, నీ సన్నిధిని, నీ ప్రసన్నతతో మమ్మల్ని నింపి బలపరుస్తారని నమ్ముతూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. రైట్, లెట్స్ టాక్ సంథింగ్ ఫ్యూ ఫ్యాక్ట్స్ బిఫోర్ వి గెట్ ఇన్ టు ద లివింగ్ వర్డ్. ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడుకుందాం. కొన్ని ప్రపంచంలో మన చుట్టూ జరుగుతున్నవి. ఐ నో ఆల్ యంగ్ పీపుల్ అండ్ ఈవెన్ ఎల్డర్స్ కూడా ప్రస్తుతము యూట్యూబ్ షార్ట్స్ అని, రీల్స్ అని చూస్తా ఉంటే చాలా విషయాలు వీఆర్ గెటింగ్ సో మచ్ ఇన్ఫర్మేషన్. అందులో మీరు ఎంతవరకు గమనించిన ఇన్ఫర్మేషన్ ఇది ఉందో లేదో నాకు తెలియదు, బట్ ఇఫ్ యూ ఆల్రెడీ సీన్ ఫైన్, ఇఫ్ నాట్ జస్ట్ హియర్ ఇట్. జూలై 26th, 2024 లో ఒక విచిత్రమైన విషయం జరిగింది. ప్రపంచంలో ఎప్పుడు ఎన్నడూ జరగని ఒక వింత అని పిలవచ్చు. వింతను ఎందుకు అంటున్నానంటే, ఇంతవరకు మనుషులు కృంగుదలకు వచ్చి, మనుషులు ఆపరేషన్కి వచ్చి, డిప్రెషన్కి వచ్చి, సూసైడల్ అటెంప్ట్స్ చేసిన వాళ్ళు, సూసైడ్స్ చేసుకునే వాళ్ళ గురించి మనం వినుంటాం. ఇది చాలా వరకు వైరల్ గా మనం ఎక్కడంటే అక్కడ వింటాం. ఇన్ఫాక్ట్ ఇండియాలో బెంగళూరు ఇస్ కాల్డ్ యాజ్ అ సూసైడల్ క్యాపిటల్. ఎవ్రీ 6 minutes కి ఒక సూసైడ్ జరుగుతుంది అనేది ఒక అనాలిసిస్ ఉంది. అన్న ఏంటి దీంతో ప్రారంభిస్తున్నారంటే, లెట్ మీ టెల్ యూ సంథింగ్. ఎందుకు వింత అన్నాను కూడా. లాస్ట్ ఇయర్ 2024 లో జరిగిన విషయం ఏంటంటే, ఒక శాస్త్రవేత్త, ఒక సైంటిస్ట్, ఒక హ్యూమనాయిడ్ రోబోట్, అనగా మనిషిలాగా ఉండే ఒక రోబోట్ ని సృజించాడు. దానికి ప్రోగ్రామింగ్ చేశాడు. ఎన్ని గంటలది పనిచేయాలో మొత్తం నిర్ణయించి, రోబోట్ అంటేనే ప్రోగ్రామ్డ్ బీయింగ్ కదా. హ్యూమన్ బీయింగ్ కి రోబోట్ కి డిఫరెన్స్ ఏంటంటే, వీఆర్ నాట్ ప్రోగ్రామ్డ్, వీఆర్ ఫ్రీ విల్. మన చాయిసెస్ ని బట్టి మనం జీవిస్తాం. బట్ రోబోట్స్ ఆర్ ప్రోగ్రామ్డ్. అట్లా తను ప్రోగ్రామ్ చేసుకున్నాడు, ఇన్ని అవర్స్ పనిచేయాలని అది చేశాడు. కానీ జరిగిన విషయం ఏంటంటే, కొన్ని దినాలు అది రోబోట్ చాలా సర్వీస్ చేసిన తర్వాత ఒక దినము రోబోట్ సూసైడ్ చేసుకుంది. ఇదే వింత. అంటే రోబోట్ కూడా సూసైడ్ చేసుకుంటే మనం ఏం ప్రోగ్రామ్ చేస్తే అదే కదా అంటే, ఇదే వింత. అందుకే వింత అన్న. రోబోట్ ఏం చేసిందంటే, మెట్ల మీద నుంచి దూకి తను తాను డిస్మాంటిల్ చేసుకుని చనిపోవడం జరిగింది. ఇంకో మాటలో చెప్పాలంటే, ఇట్ బికేమ్ మాల్ ఫంక్షన్. సో వాట్ వుడ్ బి ద రీజన్ అని ఎవరైతే క్రియేట్ చేశాడో అతను కనిపెట్టింది ఏంటంటే, రోబోట్ నిర్ణయించిన ప్రోగ్రామ్ కంటే, నిర్ణయించిన టైం కంటే ఎక్కువ సమయము పని చేయడానికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వబడ్డాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ద రోబోట్ హ్యాస్ టు వర్క్ ఫర్ 6 hours, ది యూజర్ యూజ్డ్ ఇట్ ఫర్ 8 to 12 hours. సో అది స్ట్రెస్ గుండా వెళ్ళి దాన్ని తాను సూసైడ్ చేసుకుంది అనేది ప్రపంచంలో వార్తగా మార్చబడింది. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ గూగుల్ రోబోట్ సూసైడ్ అని కొట్టండి. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ తో సహా మీకు అన్ని వస్తాయి. నేను ఎందుకు దీంతో ప్రారంభిస్తున్నానంటే, ప్రస్తుతము మనం ఎలాంటి ప్రపంచంలో జీవిస్తున్నామంటే, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది అది యూస్ఫుల్ గా ఎంత ఉన్నదో అంతే డిజాస్టర్స్ ని కూడా తీసుకురావడం ఆల్రెడీ ప్రారంభంలోనే మనం గమనిస్తా ఉన్నాం. అంటే మనుషులే కాదు, మెషిన్స్ కూడా స్ట్రెస్ గుండా వెళ్తున్నాయి, ఆపరేషన్ గుండా వెళ్తున్నాయి. ఎందుకు వీటితో ప్రారంభిస్తున్నానంటే, టుడే వీఆర్ సెలబ్రేటింగ్ ద లవ్ ఆఫ్ జీసస్. ఐ డోంట్ ఎగ్జాక్ట్లీ కాల్ ఇట్ ఎస్ ఎ వ్యాలంటైన్స్ డే, because we are not like the people in the world to celebrate that. But my perspective is, today let's dedicate a day to celebrate the love of Jesus. యేసే ప్రేమను మనం వేడుక చేసుకుంటున్నాం. వేడుక చేసుకోవడం అంటే జ్ఞాపకం చేసుకుని ఎంత ప్రేమించాడు ఆ దేవుడని ఆయన గురించి పాటలు పాడుకుంటున్నాం, ఆయన గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాం. వీలైతే బైబిల్ నుంచి రకరకాల ఉపమానాలు అవన్నీ చదువుతూ వీఆర్ రిఫ్లెక్టింగ్ ఆన్ ద లవ్ ఆఫ్ జీసస్. అయితే ఈరోజు ఎందుకు అన్న ఈ మాటలతో ప్రారంభిస్తున్నాడని నువ్వు అనుకోవచ్చు. టుడే మై టాపిక్ ఈజ్ అబౌట్, ఐ థింక్ మీరు ఆల్రెడీ చూసిన ఇట్లా, వాంటెడ్. ఏంటి వాంటెడ్? యేసు ప్రభువు ఒక మాట్లాడుతూ తన దగ్గరకు వచ్చిన జన సమూహంతో చెప్పాలంటే, అక్కడ మీరు తర్వాత చదువుకోండి. లూక్ చాప్టర్ 15 verses 1 to 7 ఈజ్ అవర్ రీడింగ్ ప్యాసేజ్ టుడే. ఆ ప్యాసేజ్ లో చెప్పాలంటే లూక్ 15 అంతా చదవండి వీలైతే ఆఫ్టర్ ద మీటింగ్. బట్ ఫస్ట్ ప్యాసేజ్ లో ఫస్ట్ పారబుల్ యేసు ప్రభు మాట్లాడితే అబౌట్ ద లాస్ట్ షీప్. ఈ స్టోరీ లేకపోతే ఈ పారబుల్ తెలియని విశ్వాసం ఎవరు ఉండరని నేనైతే నమ్ముతున్నాను. ఎందుకంటే
all through the Sunday school, youth groups, you go all around, you will know definitely Luke chapter 15 లోని passage. నేనేమి కొత్త ఇన్సైట్స్ ఏం తీసుకురావట్లేదు. I just wanted to find out what is the reason that one sheep got lost and how the love of Jesus brought it back. ఈ రెండు ప్రశ్నలకు అందరం కలిసి సమాధానం వెతుకుదాం. ఇంతకు మించి నేనేం మాయా మంత్రం చేయట్లే. All that I'm telling what I'm gonna do, what the Holy Spirit wants to do among us. Number one, what would be the reasons that the sheep got lost? And number two, ఆ లాస్ట్ షీప్ ని తీసుకురావడానికి యేసే ఎంత ప్రేమ చూపించాల్సి వచ్చింది చూద్దాం. దీని యొక్క బెనిఫిట్స్, దీని యొక్క వర్తమానం ద్వారా, ఈ మెసేజ్ ద్వారా, ఇఫ్ యూ థింక్ దట్ ఐఎమ్ వన్స్ లాస్ట్ అండ్ నవ్ ఐఎమ్ ఫౌండ్, జస్ట్ రిఫ్లెక్ట్ యువర్ టెస్టిమనీ, యువర్ స్టోరీ, వాట్ హ్యాపెండ్ ఇన్ యువర్ పాస్ట్ టు, అండ్ టుడే సెలబ్రేట్ జీసస్ ఫర్ హౌ హీ రెస్క్యూడ్ యూ. మనందరికీ తెలిసిన పాట ఇది, అమేజింగ్ గ్రేస్ అనే పాటలో ఈ మాట రాశారు. ఏమని రాశారంటే, వన్స్ ఐ వాజ్ లాస్ట్ బట్ నవ్ ఐఎమ్ ఫౌండ్. కప్పుడు తప్పిపోయాను కానీ దేవుడు నన్ను వెతికి రక్షించాడు. యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ద మిషన్ దట్ హీ అనౌన్స్డ్ టు ఆల్ ద పీపుల్ ఇన్ ద వరల్డ్ ఏంటంటే, ఐ కేమ్ ఇన్ టు దిస్ వరల్డ్ టు సీక్ అండ్ ఫైండ్ ద సిక్ అండ్ ద లాస్ట్. నశించిన దానిని వెతికి మరి రక్షించడానికి. రక్షించడానికంటే అయిపోయేది, వెతికి అంటే యు సీ ది హార్ట్ ఇన్ సీకింగ్ సంథింగ్. ఐ టెల్ యూ సంథింగ్, సీకింగ్ అనే వర్డ్ చాలా పవర్ఫుల్ అండ్ వెరీ ఇంటెన్స్ మీనింగ్ ఉన్న వర్డ్ అది. అదేదో సర్చింగ్ కాదు, సీకింగ్ అనే దాంట్లో చాలా హార్ట్ ఉంటది. సర్చింగ్ అంటే ఎట్లా ఉంటదంటే, మనం చేస్తున్న పనిలో ఆ దొరికిందిలే, ఆ పనిలో పాటు ఏదో దొరికిందని. సీకింగ్ అంటే ఓన్లీ డూయింగ్ దట్ వన్ థింగ్. విస్తారంగా అన్ని పనులు చేసుకుంటున్నప్పుడు కాదు, ఏదైనా పోగొట్టుకుంటే ఇంక అన్ని పక్కకు పెట్టి ఇది దొరికేంత వరకు నేను ఎక్కడికి వెళ్ళనంటాను చూడండి, దాన్ని సీకింగ్ అంటారు. అంటే ఫోకసింగ్ on that one thing and giving all your heart for it, putting all your efforts. Jesus came into this world to seek the sick and the lost. మనమందరము కూడా రోగులుగా, పాపం అనే రోగముతో ఈ లోకంలో నశించిపోతున్న మార్గంలో వెళ్తున్న వారిని రక్షించడానికి వచ్చాడు. ఒక సత్యాన్ని చెప్తా, జాగ్రత్త విను. మనందరికీ తెలిసిన తెలియకపోయినా ఈ రోజు ఇది నేర్చుకుందాం. ఏంటంటే, నువ్వు అనుకోవచ్చు ప్రపంచంలో ప్రస్తుతం 800 crores ఉన్నారు. ఇంతకు మునుపు చనిపోయిన వాళ్ళు చాలా మంది, అంతకుముందు సెంచరీస్ లో చాలా మంది. ఎంతమందిని రక్షించడానికి ఒక ఆయన వచ్చాడు. ఇందులో పెద్ద గొప్ప విషయం అనుకుంటున్నావేమో. నీకు క్వశ్చన్ తెలుసా? ప్రపంచంలోని 800 కోట్లలో అందరూ నీతిమంతులు గుండి నువ్వు ఒక్కడివే పాపి అయినా కూడా యేసు ప్రభు తన సింహాసనాన్ని విడిచిపెట్టి నీ ఒక్కదాని కోసం కూడా వచ్చేవాడు. కెన్ యూ గివ్ హిమ్ ప్రైజ్ ఫర్ దాట్? లెట్స్ సే హల్లెలూయా. yes, ఫర్ యూ వన్. ఒక్కడి కోసమైనా కూడా. మనం అనుకుంటా 100 మంది ఉన్నారు కాబట్టి ఒక ఆయన వస్తే ఒక యూజ్ అవుతుందని. ఇప్పుడు జనరల్లీ పాస్టర్స్ గా, లీడర్స్ గా కూడా ఒక మీటింగ్ కండక్ట్ చేసినప్పుడు 100 చైర్లు వేసిన తర్వాత ఒకళ్ళు ఇద్దరు వచ్చారనుకోండి, అరగంట లేట్ అయినా గంట లేట్ అయినా మీటింగ్ స్టార్ట్ చేయడానికి ఎందుకు ఆలోచిస్తాం? వీ వాంట్ ఎవ్రీబడి టు కమ్. జీసస్ అట్లా కాదు, ఒక్కళ్ళ కోసమైనా కూడా. అందుకే ఒక సందర్భంలో అంత అలిసిపోయిన యేసు ప్రభు శిష్యులతో అంటున్నాడు, ఈస్ టెల్లింగ్ హిస్ డిసైపుల్స్, లెట్ గో ది అదర్ సైడ్ ఆఫ్ దట్ సీ. సముద్రము దాటి అద్దరికి వెళ్దాం పదండి అంటున్నాడు. తెలుసు ఆయనకి మధ్యలో తుఫాన్ వస్తుంది, అలజడులు వస్తాయని తెలుసు. కానీ ఆ ఒక్క ఎందుకు ఆ స్టెప్ తీసుకున్నాడు తెలుసా? మీరు ఒకవేళ బైబిల్ బాగా చదివితే, హీ క్రాస్ ద సీ, నాట్ జస్ట్ ఎ స్మాల్ రివర్. ఒక చిన్న కాలువనో, ఒక డ్రైనేజ్ నో, ఒక చిన్న పాండ్ నో దాటను కదా, సముద్రం అవతలికి కష్టపడి వెళ్ళాడు. తుఫానులు వచ్చినాయి, అలలు వచ్చినాయి. మనం అందరం అనుకుంటాం ఏం పని ఉందని అంత దూరం వెళ్ళాడంటే, ఒక వ్యక్తిని రక్షించడానికి. ఎందుకంటే సముద్రం అద్దరికి వెళ్ళిన వెంటనే ఒక అతను సమాధుల్లో దయ్యమును పట్టి అతను చనిపోయే పరిస్థితిలో ఉన్న వ్యక్తిని దేవుడు డెలివర్ చేసి రక్షించాడు. అండర్స్టాండ్, ఒక వ్యక్తి కోసం సముద్రం దాటిన వాడు, ఒక వ్యక్తి నీవు కోసము దేవుడు అన్నిటిని విడిచిపెట్టి రాగలడు. ఇక్కడ జరిగింది కూడా అదే. ఒక షెపర్డ్ కి 100 sheep ఉన్నాయంట. ఎందుకు అంత నెంబర్ కూడా రాశారంటే, కొంచెం వి విల్ లెర్న్ సమ్ కల్చర్ అండ్ హిస్టరీ ఆఫ్ షెపర్డ్స్ ఇన్ ఇస్రాయలైట్స్. షెపర్డ్స్ అనేది ఇస్రాయల్లో చాలా తక్కువ పోస్ట్ ప్రొఫైల్. ఇంకో మాటలో చెప్పాలంటే వెరీ డౌన్ క్యాస్ట్ అండ్ అవుట్ క్యాస్ట్ పీపుల్ వాళ్ళు. కానీ జీసస్ ఎక్కువ వాళ్ళనే ఎన్నుకున్నాడు, వాళ్ళనే ఎక్కువ ఉపమానాలుగా వాడుకున్నాడు. ఎందుకంటే తను తాను పోల్చుకున్నాడు, ఐఎమ్ ది షెపర్డ్, వీఆర్ ద షీప్ అని. మనం Psalm 23 కానీ ఇతర సామ్స్ లో కూడా వీ కెన్ సీ, బైబిల్లో చాలా చోట్ల చూడగలుగుతాం. దాని గురించి ఎప్పుడైనా టైం దొరికితే ఐ విల్ గివ్ యూ ద మోర్ ఎక్స్ప్లెనేషన్ ఆన్ ఇట్. బట్ గెట్ ఇన్ టు ద కోర్ ఆఫ్ ద మెసేజ్. జీసస్ ఇస్ టెలింగ్ అబౌట్ అ షెపర్డ్ అండ్ షీప్ గురించి మాట్లాడుతూ 100 sheep అని ఎందుకు అన్నాడు అనంటే, యూజువల్లీ షెపర్డ్స్ దగ్గర ఎన్ని షీప్ ఉన్నాయో ఖచ్చితంగా వాళ్ళ దగ్గర కౌంట్ ఉంటది. అంతేకాదు, వాళ్ళు షీప్ ని పోషించడానికి లేకపోతే ఆహారం కోసము
పాస్చర్స్ అనగా పచ్చిక కోసము ఎక్కడికో ఆ బార్డర్స్ దాటి ఊరు అవతలకి వెళ్ళి ఎక్కడ పచ్చిక దొరుకుతుందో దాన్ని తీసుకుని వెళ్ళి అక్కడ పోషిస్తూ ఉంటారు, అక్కడ దానికి ఆహారాన్ని సిద్ధపరుస్తూ ఉంటారు. దే టేక్ లాట్ ఆఫ్ హార్ట్ టు డూ దట్. ఏదో తప్పుగా అనుకోకండి, గేదెలు కాసుకోవడమో లేకపోతే ఇతర యానిమల్స్ ని పోషించట్లట్టు కాదు. షెపర్డ్ కి షీప్ కి చాలా ఒక కనెక్షన్ ఉంటది. దానిని కష్టపడినెవరు దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటారు. అండ్ తీసుకువెళ్తున్నప్పుడు ఎంత దూరమైనా వెళ్తారు, జాగ్రత్తగా వెళ్ళి ప్రతి గంటకి ఎవ్రీ 1 hour కి దే కౌంట్ ద షీప్. దే విల్ మేక్ షూర్ ఈవెన్ 1 షీప్ కూడా మిస్ కాకుండా. ఎందుకంటే అంత అకౌంటబిలిటీ ఉంటారు వాళ్ళు, అంత పట్టించుకుంటారు. అరే 100లో ఒకటి పోయింది కదా అన్నట్టు కాదు, వెరీ ఫోకస్డ్. అందుకే జీసస్ మెన్షన్ చేశారు 100 షీప్. అంటే ఆ షెపర్డ్ కి కౌంట్ తెలుసు. ఈ రోజు నీ జీవితం గురించి ఆయనకు అన్ని తెలుసా? ఎస్, హీ న్యూ ఇన్సైడ్ అవుట్ ఆఫ్ యువర్ లైఫ్ ఫ్రమ్ ద బిగినింగ్ టు ది ఎండ్ అండ్ ఎండ్ టు ద బిగినింగ్. అయితే ఈ రోజు నేను షెపర్డ్ హార్ట్ గురించి కంటే షీప్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను మొదటి భాగంలో. And last 5 minutes I will talk about our shepherd and his love, because today we are celebrating the love of our shepherd. అయితే షీప్ ఎందుకు తప్పిపోయి ఉండొచ్చు? మేబీ మన భాషలో మాట్లాడుకుందాం, గొర్రె భాషలో కాకుండా. లెట్స్ అండర్స్టాండ్ వై వుడ్ ఐ అంటే the major reason that I found in the light of the word is the sheep has identity problem. తన్ను తాను చూసుకునే విధానంలో కొంచెం సమస్య ఉన్నదని నేను పరిశుద్ధాత్మ మూలంగా అర్థం చేసుకోగలిగాను. అంటే 100లో ఒకవేళ ఆ గంటకి కౌంట్ చేస్తున్నప్పుడు 1 2 3 అన్నప్పుడు ఫస్ట్ షీప్ అబ్బా నన్ను నెంబర్ 1 గా పిలిచాడు అనుకుని ఉండొచ్చు. 2 3 4 అన్నప్పుడు 99 అయ్యాక 100 అన్నప్పుడు ఈ షీప్ అనుకుని ఉంటది నేను ఎప్పుడు లాస్టే. మేబీ 2 3 టైమ్స్ కౌంట్ చేసిన ప్రతిసారి దాని నెంబర్ ఎప్పుడు 100 99 వచ్చి ఉండొచ్చు. ఇట్ ఫెల్ట్ ఐఎమ్ ద లీస్ట్ వన్. అందరు చెప్దాం ఒకసారి లీస్ట్ అని. కమాన్ లెట్స్ LEAST లీస్ట్. అది అనుకుని ఉండొచ్చు తన మనసులో, నేనే లీస్ట్ ఏమో ఈయన దృష్టిలో అని. రెండోది సెకండ్ ఇంకొకసారి కౌంట్ చేసినప్పుడు కూడా అట్లా వస్తే నేనే లాస్ట్, LAST లాస్ట్ బెంచర్ లాగా, నేనే ఈయన దృష్టిలో లాస్ట్ ఏమో. ఇట్ థాట్ ఇట్ ఈస్ లీస్ట్, ఇట్ పర్సీవ్డ్ ఇట్ ఈస్ లాస్ట్, దట్స్ వై ఇట్ ఈస్ LOST. అది తప్పిపోవడం జరిగింది. ఎప్పుడైనా కూడా నీ జీవితంలో నిన్ను నువ్వు చూసుకునే విధానము, నీ ఐడెంటిటీ, క్రీస్తులో నీవేమై ఉన్నావో, దేవుడు నిన్ను సృజించిన విధానము, నిన్ను తయారు చేసిన విధానము, నీ గురించి ఉద్దేశించిన విధానం నీకు తెలుసుకోకపోతే, ఐ విల్ టెల్ యూ సంథింగ్, ప్లీజ్ లిసన్ టు మీ మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, యూ విల్ బి డెఫినెట్లీ లాస్ట్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకములో నీవు మునిగిపోయి దేవుల్లో తప్పిపోయిన వాడిగా మార్చబడతావు. 3 L's గుర్తుపెట్టుకోండి. వెన్ యూ థింక్ యు ఆర్ లీస్ట్, వెన్ యూ థింక్ యు ఆర్ లాస్ట్, యూ విల్ బి లాస్ట్. ఉదాహరణకు గిడియన్ బైబిల్లో మనందరికీ తెలుసు. గిడియన్ ఆ సమయంలో ఇశ్రాయేలీయులందరూ పాపం కష్టపడి అన్ని సమకూర్చుకుని అన్ని ఇంకా రెడీ, చేతికి పంట వచ్చి నోటికి ముద్ద వెళ్లే సమయానికి ఎనిమిస్ వచ్చి ఆ పంట అంతా దోచుకుని వెళ్ళేవారు. అలాంటి పరిస్థితుల్లో ఆపరేషన్ లో జీవిస్తున్న టైంలో దేవుడు గిడియన్ దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు, గిడియన్ లే, ఐ వాంటెడ్ టు యూజ్ యూ, యు ఆర్ ఎ మైటీ మ్యాన్ ఆఫ్ వాలర్, నీవు పరాక్రమ గల బలాఢ్యుడవు, లే, నిన్ను వాడుకుంటాను, నీళ్ళు ద్వారా ఒక సైన్యాన్ని లేపుతాను శత్రువులను ఓడించడానికంటే. గిడియన్ స్టార్టెడ్ టాకింగ్, హే నీవు దేవుడివే కదా, నీకు విషయం చెప్పినా, నేను మా ఫ్యామిలీలో లీస్ట్ మ్యాన్, నా ఫ్యామిలీలో నేనే చిన్నవాడిని, ఇస్రాయిల్లో ఉన్న 12 tribes లో మాదే లాస్ట్ ట్రైబ్. ఇవే మాటలు మాట్లాడుతున్నాడు ఆ షీప్ లాంగ్వేజ్ లో. ఐఎమ్ ద లీస్ట్ వన్, ఐఎమ్ ద లాస్ట్ వన్, సో ఐ ఫీల్ ఐఎమ్ లాస్ట్. నన్ను తీసుకొచ్చి నీవు ముందు పెడతానంటావేంటి? ఎక్కడో లాస్ట్ బెంచ్, ఎక్కడో ఫెయిల్యూర్ క్యాండిడేట్, నన్ను తీసుకొచ్చి క్లాస్ లీడర్ ని చేస్తావంటావేంటి? ఏ స్కూల్కి వెళ్ళినా, మీరు అందరూ స్కూల్స్ లో చదువుకొచ్చారు కదా, స్కూల్ పీపుల్ లీడర్ SPL అంటారు, క్లాస్ లీడర్ అంటారు, లేకపోతే మీ భాషలో మానిటర్ అనొచ్చు. ఎవరిని చేస్తారో మీకు తెలుసు. హూ ఈజ్ యాక్టివ్, హూ ఈజ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లో, స్టడీస్ లో, అకాడమిక్స్ లో ఎక్సలెంట్ గా చేస్తున్న వారిని ఎన్నుకుంటారు. బట్ జీసస్ క్లాస్ రూమ్ లో అట్లా కాదు, జీసస్ స్కూల్లో అట్లా కాదు. ఎవరైతే ఫెయిల్యూర్స్ ఉన్నారో, ఎవరైతే బ్రోకెన్ ఉన్నారో, ఎవరైతే వర్స్ట్ అనుకుంటున్నారో, ఎవరైతే లాస్ట్ లీస్ట్ అనుకుంటున్నారో, వాళ్ళని తీసుకొచ్చి జాయిన్ చేసి, నరిష్ చేసి, చెరిష్ చేసి, వారిని బ్రష్ చేసి, లేకపోతే ఫైలింగ్ చేసి ఒక మంచి డైమండ్ లాగా తయారు చేసే దేవుడే నా దేవుడు. హల్లెలూయా, ఈజ్ అ వెరీ గుడ్ టీచర్. అయితే యేసుప్రభు 99 ని విడిచిపెట్టి, ప్లీజ్ క్యాచ్ దీస్ వర్డ్స్, ఆ 99 విడిచిపెట్టి ఈ ఒక్క షీప్ కోసం ఎందుకు వెళ్లాల్సి వచ్చిందంటే, హీ హ్యాస్ హార్ట్ ఫర్ ఇట్. ఎందుకు తెలుసా?
యేసు ప్రభుకు ఒక సత్యం తెలుసు, ఒక షెపర్డ్ కి తెలుసు, షీప్ తనంతట తానుగా బ్రతకలేదు. ఎంత దూరం వెళ్ళినా, కొంచెం దూరం వెళ్ళినా అది అలసిపోతుంది. ఒక చిన్న జంతువు వచ్చినా కూడా, ఐ థింక్ నేను చాలాసార్లు మాట్లాడాను, మీకే బోర్ కొడుతుంది ఇది వింటే గానీ, బట్ స్టిల్ ఇది కాంటెక్స్ట్ కి యూస్ఫుల్ కాబట్టి ఐఎమ్ జస్ట్ రిమైండింగ్. ద ఓన్లీ యానిమల్ ఇన్ ద క్రియేషన్, దేవుడు సృజించిన అన్ని స్పీసీస్ లో షీప్ ఒక్కదానికే డిఫెన్స్ సిస్టమ్ పెట్టలేదు దేవుడు. అంటే ఎదురుగుండా చిన్న కుక్క పిల్ల వచ్చినా అది చిన్నగా ఇట్లా మొరిగినా కూడా భయపడిపోతుంది షీప్. పోనీ పరిగెట్టి దాక్కోవడానికి పరిగెట్టగలదా? పరిగెట్టలేదు. పోనీ పళ్ళతో కొరికి దాన్ని కాపాడుకోగలుగుతుందా? చేయలేదు. కొమ్ములు ఉంటాయా? ఉండవు. పోనీ ఇంకేదైనా చేయడానికి, మీరు ప్రపంచంలో ఏ యానిమల్ అయినా తీసుకోండి, ఏదైనా తీసుకోండి, ఎంతెందుకు టేక్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ మస్కిటో డిఫెన్స్ సిస్టమ్ ఏంటి? నువ్వు చంపాలనుకునే లోపల ఎగిరిపోతుంది. అంత ఈజీగా పట్టుకోగలమా మస్కిటోస్ ని? అలా ఏ యానిమల్ చూసుకున్న డిఫెన్స్ సిస్టమ్ ఉంది, కానీ షీప్ హ్యాస్ నో డిఫెన్స్ సిస్టమ్. గాడ్ క్రియేటెడ్ ఇన్ సచ్ వే, దట్స్ వై గాడ్ కంపేర్స్ సచ్ ఫిగరేటివ్లీ, మెటఫోరికల్లీ యు అండ్ మీ విత్ షీప్. నీవు కూడా ఒంటరిగా బ్రతకలేవు, నీవు ఇండివిజువల్ గా ఉండలేవు అని తెలుసు దేవునికి. అంటిల్ అన్లెస్ యు గెట్ కనెక్టెడ్ విత్ యువర్ ఓన్ షెపర్డ్, నీ కాపరితో నువ్వు కనెక్షన్ లేకపోతే నువ్వు బ్రతకలేవు ఈ లోకంలో. మరి షీప్ కి డిఫెన్స్ సిస్టమ్ ఏంటన్నా? ఏదైనా ఎదురొస్తే ఎలా కాపాడపడుతుంది అంటే, షీప్ కి డిఫెన్స్ సిస్టమ్ ఈ షెపర్డ్ హిమ్సెల్ఫ్. ఒకవేళ ఎదురుగుండా చిన్న కుక్క పిల్ల, చిన్న పిల్లి, చిన్న కిటన్ వచ్చినా షీప్ ఏం చేస్తుంది తెలుసా? తన కాపర్ ఎక్కడున్నాడో వెతుక్కుంటది. బికాస్ షీప్ కి తెలుసు నన్ను కాపాడేది కాపరే అని. ఈ రోజు నీకు తెలుసా, మానవుడిగా మనం ఏమనుకుంటున్నామంటే, యాజ్ ఎ యంగ్ మ్యాన్ యూ థింక్ దట్ ఐ కెన్ డిజైన్ మై ఓన్ లైఫ్, ఐ కెన్ బి ది ఆర్కిటెక్ట్ ఆఫ్ మై ఓన్ లైఫ్, I can solve my own problem ani. But let me tell you, you also have an identity problem like the sheep. అందుకనే ఈ షీప్ లాగా నీవు ఫ్రస్ట్రేట్ అయ్యావు, ఈ షీప్ లాగా ఫెడప్ అయిపోయావు, ఆ గుంపులో నుంచి బయటకు వచ్చి నీ మార్గాల్ని వెతుక్కున్నావు. ఇట్ గాట్ లాస్ట్. బైబిల్ అంటుంది ఎంత లాస్ట్ అంటే, కొన్ని వర్షన్స్ చదువుకుంటే అది క్రూర మృగాల మధ్యకి వెళితే, ఇట్ వెంట్ ఇన్ టు ద ఫారెస్ట్, ఇట్ వెంట్ బిట్వీన్ ద వైల్డ్ యానిమల్స్. షెపర్డ్ హార్ట్ బీట్ వాస్ రన్నింగ్ ఫర్ దట్. జాగ్రత్త వినండి. బైబిల్లో కూడా గమనిస్తే, ఆడమ్ దేవునితో కనెక్షన్ ఉన్నంతసేపు హీ ఎంజాయ్డ్ ద లైఫ్ వాట్ గాడ్ హెస్ ప్రామిస్డ్. కానీ దేవుడు చేయొద్దు అనేది చేసేసరికి ఏమైందో మనందరికీ తెలుసు. ఆడమ్ వెంట్ అండ్ హిడెన్ ఇన్ ద బుషెస్. తను వెళ్లి చెట్ల పొదల్లో దాక్కున్నాడు. మనందరికీ స్టోరీ తెలుసు. ఆ రోజు ఈవినింగ్ కూడా రోజులాగానే తండ్రి అయిన దేవుడు గార్డెన్ లోనికి వచ్చి ఒక క్వశ్చన్ వేశాడు. ఏమని? ఆడమ్, వేర్ ఆర్ యు? ఈ రోజు నీ పేరు పెట్టుకో. ప్రభు కూడా అంటున్నాడు, వేర్ ఆర్ యు? అంటే దేవుడికి తెలియదని కాదు, నీ స్థితి ఎలా ఉంది. పాపము మన జీవితంలో దేవుడి నుంచి దూరం చేసింది. ఈరోజు ఆ షీప్ కూడా అందుకే దూరం వెళ్ళిపోయింది. ఇట్ థాట్ ఐ am not counted in the sight of the Lord. టుడే మనకు కూడా మన దేవుని పట్ల అలాంటి బ్యాడ్ ఒపీనియన్ ఉండడం బట్టి ఈవెన్ we are being lost. But let me tell you the good news. The shepherd always have heart for you. It is not about who is 1, 2, 3 and 4. దేవుడు సృజించిన 100 గొర్రెల్లో ప్రతి గొర్రెకు, ఇంకొక మాటలో సృజించిన ప్రతి ఒక్క మనిషికి దేవుడు ప్రత్యేకమైన ఉద్దేశం కలిగి ఉన్నాడు. హీ హాస్ పర్పస్డ్ ఇన్ హిస్ హార్ట్ అండ్ దెన్ హీ సెంట్ యూ. అంతేగాని అరే యాక్సిడెంటల్ గా ఈ అమ్మాయిని చేశాను, యాక్సిడెంటల్ గా కుమార్తెను చేశాను, ఇప్పుడు ఏం చేయాలా అని అట్లా అనుకోడైనా. అరే ఏదో బొమ్మ గీసేసాను వచ్చేసింది అని అట్లా కాదు. హీ పర్పస్డ్ ఇన్ హిస్ హార్ట్. ఇఫ్ యు వాంట్ యు రీడ్ జెరమయా చాప్టర్ 1 verse 5. ఏమంటున్నాడంటే, నీ తల్లి గర్భంలో నేను ఇంకనూ రూపించబడక మునుపే, మునుపు అంటే ఏంటి? బిఫోర్ ఈవెన్ యు ఆర్ ఫార్మ్డ్ ఇన్ ద మదర్స్ రూమ్ ఐ హావ్ పర్పస్డ్. నాకు ఉద్దేశంతో నేను ఈ లోకంలోనికి తీసుకొచ్చానని. ఈ రోజు మర్చిపోయావేమో, దేవుడు సృష్టి అంతటిని సృజించినప్పుడు జస్ట్ నోటి మాటతో సృజించాడు. పెద్ద పెద్ద సృష్టి. రీసెంట్ గా January 26th ప్లానెట్స్ పరేడ్ జరిగింది మన ఆకాశంలో. చాలా మంది చూసి ఉండొచ్చు, యూట్యూబ్ లో అయినా చూసి ఉండొచ్చు కదా. అలాంటి పెద్ద పెద్ద ప్లానెట్స్ ని చేశాడు దేవుడు జస్ట్ విత్ వర్డ్ ఆఫ్ మౌత్. కానీ నిన్ను సృజించడానికి హీ టుక్ టైం. దేనికైతే సమయం వెచ్చించబడుతుందో దానికి విలువ ఉంటది. దేవుడు కూడా ఒక కోడి పిల్లని తీసుకొచ్చినట్టు 21 days లో నిన్ను మీ తల్లి గర్భం నుంచి తీసుకురాలేదు. హీ టుక్ టైం ఫర్ 9 months 10 days 36 to 40 weeks నీ తల్లి గర్భంలో ఉండి ఆయన ఇష్టమైన విధంగా ప్రేమతో అపురూపముగా అందముగా ఒక అర్థముతో దేవుడు నిన్ను సృజించాడు. నువ్వు మర్చిపోయావు. నువ్వు మర్చిపోయింటే కారణం ఏంటి తెలుసా? యూ హ్యావ్ గివెన్ ప్లేస్ టు సంథింగ్ ఎల్స్. యూ హ్యావ్ గివెన్ ప్లేస్ టు సర్టెన్ థింగ్స్. కనుక ఈ సాయంకాల సమయంలో ద లార్డ్ ఈస్ ఇన్స్ట్రక్టింగ్ యూ, ద లార్డ్ వాంట్స్ టు రిమైండ్ యూ దట్ ద షెపర్డ్ లవ్స్ యూ సో మచ్.
ఎలా చెప్పగలవన్నా? లెట్ మీ టెల్ యూ, ఇఫ్ యు రీడ్ ద బైబిల్ ఇన్ ద ఓల్డ్ టెస్టిమెంట్, వాళ్ళ పాపాల్ని కప్పడానికి చాలా గొర్రెలు బలయ్యాయి. కానీ న్యూ టెస్టిమెంట్ లో జీసస్ యాజ్ ఎ గుడ్ షెపర్డ్ గొర్రెల కోసము కాపరి ప్రాణం పెట్టాడు. హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. చరిత్రలో ఎప్పుడైనా జరిగి ఉంటుందా? ఆలోచించండి. ఫర్ ద సిన్స్ ఆఫ్ మెన్ షీప్ హ్యాస్ బికమ్ యాజ్ ఎ సాక్రిఫైస్. But in the New Testament, that means in the new covenant, what God has planned, God himself came into this world as a shepherd, as a good shepherd, as a chief shepherd. He died for the lamb. He died for the sheep. ఒక గొర్రె కోసం దేవుడు ప్రాణం పెట్టాడు. అందుకే ప్రేమ ఉందన్నాను. ఆ ఒక్క గొర్రె కోసం వెతుకులాడుకుంటూ వెళ్ళాడు, తీసుకొచ్చాడు. లెట్ మీ టెల్ యూ ద స్టోరీ ఎండింగ్. ఏముంది తెలుసా? ఆ గొర్రె తప్పిపోయింది తనంతట తానుగా, ఏదో యాక్సిడెంటల్ గా కాదు, తప్పిపోయింది. అయితే చూసిన వెంటనే, ఫర్ ఎగ్జాంపుల్, నీ ఫ్రెండో, నీకు తెలిసిన క్లోజ్ ఫ్రెండో, బెస్ట్ ఫ్రెండో 2 సార్లు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తకపోతేనే నీకు కోపం వస్తుంది. అలాంటిది రాత్రంతా కనబడలేదు, తప్పిపోయింది, చెప్పకుండా వెళ్ళిపోయింది. అలాంటి గొర్రె కోసం వెళ్ళినప్పుడు నీకు నాకు వచ్చేది ఏం తెలుసా? ఫస్ట్ ప్రేమ కాదు, కోపం. వి విల్ స్పాంక్ ఇట్. 2 దెబ్బలు వేస్తాం, 2 తిట్లు తిడతాం. ఇట్లా ఎలా చేసావని చెప్పి మనము అరుస్తాం. కానీ బైబిల్ మీరు జాగ్రత్త చదివితే లూక్ చాప్టర్ 15 verse 6 లో ఉంటది. You know, when the shepherd saw the sheep, he rejoiced. He thanked God. He took it over him. మరలా నడవకుండా, నడిస్తే అలసిపోతుందని తన భుజముల మీద ఎత్తుకుని. జాగ్రత్త వినండి, బైబిల్ మీరు చదువుతున్నప్పుడు కేర్ఫుల్ గా కొన్ని వర్డ్స్ చదవాలి. ఇట్ ఈస్ షీప్, నాట్ ద ల్యాంబ్. డిఫరెన్స్ ఏంటన్నా? ల్యాంబ్ అంటే చిన్న షీప్, షీప్ అంటే మెచ్యూర్డ్ వన్. ఆల్మోస్ట్ కనీసం అది ఒక 20-30 pounds ఉంటది. దాన్ని భుజం మీద ఎత్తుకోవడానికి కాపరి వెనుతీయలేదు. ఎత్తుకుని సంతోషిస్తూ వచ్చాడంట. 3 things I will say. He pursued you, he pitied about you, and he partied. 3 విషయాలు. నిన్ను వెతుక్కుంటూ వచ్చాడు, నీ మీద జాలిపడి కనికరముతో కదల్చబడి క్రూర ముగ్గాల మధ్యలో నువ్వు నష్టపోకూడదని నిన్ను తీసుకున్నాడు. అంతేకాదు, he rejoiced, he partied for you. తిరిగి సంపాదించుకున్నాడని మిగతా గొర్రెల దగ్గరికి వచ్చి అంటున్నాడు, come on, let's all rejoice because what was lost is found now. Let me come to the end of the message. ఈ రోజు నీవు కూడా లీస్ట్ అనుకుంటున్నావు, లాస్ట్ అనుకుంటున్నావు, లాస్ట్ అనుకుంటున్నావు. కానీ యేసు ప్రభు మాట్లాడిన ప్రతి పారబుల్లో కూడా వీళ్ళు ముగ్గురే హీరోస్ గా ఉన్నారు. లాస్ట్ షీప్ లో హీరో ఎవరంటే లాస్ట్ షీపే. ప్రాడిగల్స్ అండ్ లాస్ట్ సన్ లో హీరో ఎవరంటే కుమారుడే. లాస్ట్ కాయిన్ లో హీరో ఎవరంటే లాస్ట్ కాయినే. దేవుడు ఎన్నుకున్న ప్రతిది కూడా ఈ ప్రపంచంలో చిన్నవే ఎన్నుకున్నాడు. లిటిల్ థింగ్స్, లిటిల్ బాయ్స్ లంచ్ God multiplied and served for 5,000 men. చిన్న కుమారుడి, రైట్? చిన్న వాళ్ళనే దేవుడు ఎందుకున్నాడు. తన శిష్యులను కూడా చిన్నవాళ్లే, అనగా అవుట్ కాస్ట్ పీపుల్ ని. ఎందుకు ఈ మాట చెప్తానంటే, ఇఫ్ యు హ్యావ్ ఎన్ ఐడెంటిటీ ప్రాబ్లం, దేవుడే నా తల్లిదండ్రులు నన్ను సరిగా చూడరు, నా అన్నదమ్ములు నన్ను సరిగా చూడరు అని నువ్వు అనుకుంటున్నావేమో. లైక్ డేవిడ్, ఐఎమ్ నాట్ లవ్డ్ ఇన్ ద ఫ్యామిలీ. తండ్రి తనకున్న పిల్లల్లో ఒక కుమారుడు ఉన్నాడని మరిచిపోయాడంటే ఆలోచించండి, వాట్ వాస్ ద కండిషన్ ఆఫ్ మిస్టర్ డేవిడ్ ఇన్ ద ఫ్యామిలీ. ఈరోజు అలాంటి వాళ్ళని ఎన్నుకోలేదా దేవుడు? తప్పిపోయిన ఆదాముని దేవుడు మరలా ఆయన సమకూర్చుకున్నాడు. తప్పిపోయిన మోసెస్ తప్పు చేసి ఎక్కడికో 40 years దూరం వెళ్ళిపోతే గాడ్ మెట్ హిమ్. హూ థాట్ హీ వాస్ ద లాస్ట్ వన్, లైక్ గిడియన్, గాడ్ చోజ్ అండ్ మేడ్ ఎ గ్రేట్ కమాండర్ చీఫ్. ఒక ఆర్మీ లీడర్ గా దేవుడు చేసి అద్భుతమైన విజయాలు ఇచ్చాడు గిడియన్ కి. అంతెందుకు, తప్పిపోయిన థామస్, అందరూ ఉన్నారు గదిలో. ఆ రోజు థామస్ కనీసం చూడడానికి కూడా రాలేదు. బట్ వన్ డే వెన్ గాడ్ జీసస్ విజిటెడ్ థామస్, హీ సెడ్, ఈ రోజు నుంచి నువ్వు డౌటింగ్ థామస్ కాదు కానీ నా కోసం నువ్వు డాషింగ్ థామస్ గా మార్చబడతా ఉన్నాడు. అందుకే థోమా కేమ్ టు ఇండియా హ్యాస్ అండ్ బ్రాట్ గాస్పెల్ టు ఆల్ ఆఫ్ us. ఒకసారి నువ్వు ఆలోచించి, క్రీస్తులో నువ్వేమై ఉన్నావో, ఒకవేళ ఐడెంటిటీ ఇష్యూస్ తో ఒకవేళ నువ్వు పోరాడుతున్నాడులా, యాజ్ ఏ బ్రదర్ టు యూ, యాజ్ ఏ స్పిరిచువల్ ఫ్యామిలీ మెంబర్ టు యూ, all I can suggest is only one thing. Sit with Gospels. I'm not asking to read the whole Bible. Please take time to read the Gospels. Matthew, Mark, Luke and John. And make sure you will mark every act of Jesus in these Gospels. దేవుడు ఎంతగా నీ కోసము. అందుకే కోరి యాస్బెరీ రాసిన పాట ప్రపంచాన్ని అంతటిని షేక్ చేసింది. రెక్లెస్ లవ్, ఎక్స్ట్రావెగెంట్ లవ్. అంటే రెక్లెస్ అంటే అర్థం ఏంటంటే తన ప్రాణం పోతుందని కూడా ఆలోచించలేదు. వైల్డ్ యానిమల్స్ మధ్యలో షీప్ ని రక్షించడం కాదు, షెపర్డే ఆహారంగా మార్చబడతాడని భయము కూడా లేకుండా హీ క్రాస్డ్ ఎవ్రీ బౌండరీ.
అదే అధ్యాయంలో తప్పిపోయిన కుమారుడి కోసం ముసలి తండ్రి, నాకు తెలిసి ఆ రోజు కాదు, ఇంటి నుంచి వెళ్ళిపోయిన కుమారుడు కోసము ఎక్కడికో దూరదేశం వెళ్ళిపోయాడు, దుర్వ్యాపారంలో చిక్కబడ్డాడు, దౌర్భాగ్యుడైపోయిన కుమారుడు కోసం నేను నమ్ముతున్నాను ఆ తండ్రి ప్రతి దినము మేడ ఎక్కి వెతుకులాడుచూ ఉన్నాడు. ఈ రోజు వస్తాడేమో. లుక్ అట్ ద హార్ట్ ఆఫ్ ద ఫాదర్. అలా ఎలా చెప్పగలవన్న బైబిల్ ఇవన్నీ రాయబడలేదంటే, ఎందుకంటే తప్పిపోయిన కుమారుడు ఇంటికి వస్తున్నప్పుడు బైబిల్ అంటుంది, దిస్ ఓల్డ్ ఫాదర్ ర్యాన్ టువర్డ్స్ హిమ్. ఎవరు పరిగెడతారు తెలుసా? తాపత్రయం ఉన్నవాడే, ఆతృత ఉన్నవాడే. అంతేగాని లోపలికి రాని సంగతి చూద్దామనే టైప్ ఆఫ్ తండ్రి నీవు నేను కలిగిలేను. దట్స్ ద లవ్ ఆఫ్ జీసస్ ఫర్ యూ. హీ వాస్ వెయిటింగ్ అపాన్ ద లాస్ ఫర్ ఎవ్రీ సెకండ్. అందుకనే హీ టుక్ స్టెప్స్ టు రన్ టువర్డ్స్ హిమ్. ప్రతి యాక్షన్ ని, వీలైతే 15 చాప్టర్ లో ఉన్న యాక్షన్ వర్డ్స్ ని రాసుకోండి. ఇట్ సేస్ హీ సా, హీ ran, he hugged, he kissed, he took him in, he gave him ring, he gave him new clothes, he gave him new footwear, and he partied. ఇన్ని విషయాలు ఉన్నాయి. ఇవన్నీ ప్రేమ కాదా? ప్రేమ లేకుండా ఎవరైనా చేయగలరా? ఒక మాట అయినా అన్నాడా? చెప్పకుండా వెళ్ళిపోయావరా, అలా వెళ్ళిపోయారని అన్నాడా? ఈ లోకపు తల్లిదండ్రులు అంటారేమో, నా దేవుడు కాదు. చివరిగా జరిగిన ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను. ఒక అమ్మాయి వ్యాలంటైన్స్ డే అని చెప్పి, ఇప్పుడంటే మీ జనరేషన్ లో లేవు, మా జనరేషన్ టైంలో గ్రీటింగ్ కార్డ్ షాప్స్ ఉండేవి. ఆచీస్ అని, డార్లింగ్స్ ప్యారడైజ్ అని, ఇట్లాంటి షాప్ నేమ్స్ తో చాలా ఫేమస్. మాకు గ్రీటింగ్స్ ఇచ్చేవాళ్ళం ఏ అకేషన్ ఉన్నా కూడా. సరే, ఒక గర్ల్ షీ వెంట్ టు ఏ గ్రీటింగ్ ప్యారడైజ్ వెళ్ళింది. చాలా గ్రీటింగ్ కార్డ్స్ చూస్తుంది. నేను కూడా ఆయా సమయంలో మా ఫ్రెండ్స్ కి ఇవ్వడానికి గ్రీటింగ్ కార్డ్స్ చూసినప్పుడు పైన ఉన్న హంగు కాదు కానీ ఓపెన్ చేసి ఆ మ్యాటర్ చూసేవాళ్ళం. ఆ మ్యాటర్ నా హార్ట్ లో ఉన్న మ్యాటర్ కి మ్యాచ్ అయిందో లేదో చెక్ చేసేవాళ్ళం. సో అట్లా అమ్మాయి చెక్ చేస్తుంది కానీ ఎక్కడ ఏ మ్యాటర్ సెట్ కావట్లే. సరే, ఆ ఓనర్ని అడిగింది, షాప్ అయింది, నేను ఒక మ్యాటర్ కోసం చూస్తున్నానా, దొరుకుతుందా అని అడిగితే, ఏంటమ్మా మ్యాటర్ అంటే, షీ టోల్డ్ లైక్ దిస్. ఆ కార్డ్ మీద ఏమని రాయబడి ఉండాలంటే, యు ఆర్ మై లవ్ అండ్ ఐఎమ్ గోనా స్టే విత్ యూ ఫర్ ఎవర్ ఇన్ స్పైట్ ఆఫ్ ఎనీథింగ్. ఇవే మాటలు. ఏమన్నదంటే, నీవు నా ప్రేమికుడవు, నేను నీతో ఎల్లకాలము ఏది ఏమైనా నీతోనే ఉంటానని ప్రామిస్ అనే మాటలు ఉండాలని చెప్పింది. అప్పుడు ఆ షాప్ ఓనర్ చేసిన పని ఏంటి తెలుసా? అమ్మా, అట్లాంటి గ్రీటింగ్ కార్డ్ ఈ ర్యాక్ లో ఎక్కడా లేదు, కానీ నా కౌంటర్ మీద ఒకటి ఉంది, ఇస్తాను రా అంటే కౌంటర్ దగ్గరికి వెళ్తే ఆ ఓనర్ ఏమిచ్చాడు తెలుసా? హీ గేవ్ దిస్ బైబిల్. ఇదేంటి గ్రీటింగ్ కార్డ్ అడిగితే పుస్తకం ఇస్తావంటే, అప్పుడు ఆ ఓనర్ చెప్పిన మాట, నువ్వు చెప్పిన మాట ప్రపంచంలో ఏ కార్డు మీద లేదు. ఓన్లీ బైబిల్ సేస్ ఐ విల్ నెవర్ లీవ్ యూ నాట్ ఫర్సేక్ యూ. బైబిల్ ఒక్కటే చెప్తుంది ఏమనంటే, నేను ఎప్పుడు విడువను, ఎడబాయనని. యేసే ప్రేమ అలాంటిది. జెరమయా 31:3లో శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను. శాశ్వతం అంటే ఏంటి తెలుసా? ఇప్పుడు, ఎప్పుడు, ఎప్పటికీ, యుగ సమాప్తి వరకు నేను నీతోనే ఉంటా. ఈ ప్రపంచంలో ఏ తండ్రి, ఏ తల్లి, ఏ అన్న, ఏ చెల్లి, ఏ స్నేహితుడు చేయని వాగ్దానం నిజ స్నేహితుడైన యేసే చేశాడు నీకోసం. కెన్ యూ బిలీవ్ దాట్? And that girl took that greeting card or Bible, took to her heart and ran and gifted her friends. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈరోజు చాలా ప్రేమల కోసం నువ్వు పరిగెడుతున్నావు. ఈ ప్రేమలు ఏవో దొరుకుతాయని ఆశపడుతున్నావు. ఎన్నో కలలు కన్నావు. You dreamt of so many things. But I'll tell you something, all those dreams that you are dreaming one day may be shattered. One day people may ditch you. One day people may run away from you. One day people may forget you too. You may have to just live with memories. It's not warning, brother. It's not warning, sister. This is truth. If you walk in love with Jesus, నేను ఫాల్ అని చెప్పే లోపల మాట ఎందుకు మార్చానంటే, బైబిల్ ఎక్కడ ఫాల్ ఇన్ లవ్ అని ఉండదు. నేను రాసుకున్నాను ఒకసారి, ఎవ్రీథింగ్ దట్ ఫాల్స్ ఇట్ విల్ బ్రేక్. మొబైల్ కింద పడితే ఎరగదా, కప్పు కింద పడితే ఎరగదా? ఇఫ్ యు ఫాల్ ఇన్ లవ్, one day it will break up. But Bible teaches us not to fall in love, but walk in love. Everything that walks will grow. Hallelujah. నడిచే ప్రతిదీ కూడా ఎదుగుదల ఉంటది. If you want to grow in love of Jesus and spread that love in this world, please invite Jesus into your hearts today. Close your eyes. I will pray a word of prayer and I will
give the program to the next ones. Let's close our eyes. Thank you, Jesus. I know the Lord ministered all of us, including me. The Lord, దేవుని పరిధిలో ఏది ఎక్స్క్లూజివిటీస్ ఉండవు. He wants everyone to come into that fold. ఒక్క గొర్రె కోసము దేవుడు ఎంత ప్రయాసపడ్డాడో చిన్న ఉపమానం ద్వారా విన్నాం. ఒకవేళ నీవు నమ్మితే నేనే ఆ గొర్రెని. ఐఎమ్ నాట్ సంబడి ఇన్ ద 99, బికాస్ బైబిల్ సేస్ ఒక్కరునూ నీతిమంతులు లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను కోల్పోయిన వాళ్ళమే. We are all that sheep. You cannot say I am in the 99 group. You, everybody are. Come back to Jesus. Cry out to him. Take a moment. I am not rushing to pray. I want you to pray. ఈ లోక ప్రేమ కోసం ఎంత పరిగెడతావు? దేవుని ప్రేమ దొరుకు కాలము. Please don't misuse this opportunity. The Lord is at your door of your heart to come into your heart and give all his love to you. అలాంటి ప్రేమతో నింపబడదాం. ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు. ఈరోజు నీ ప్రేమను సెలబ్రేట్ చేసుకోవడానికి ఒక ప్రత్యేకమైన దినముగా ఈ దినాన్ని మీరు ఏర్పాటు చేశారు. లోకము వేరే ప్రేమలను సెలబ్రేట్ చేసుకోవచ్చు. ప్రేమ అనే భ్రమలో బ్రతుకుతున్న ఈ లోకము, ప్రేమ అనే మత్తులో బ్రతుకుతున్న ఈ లోకము, మేము అటువంటి వారుగా కాకుండా నీ ప్రేమను అర్థం చేసుకుని నీ ప్రేమలో మేము నాయన ఇదిగో ప్రభువా నాన్సబడచ్చు అనుదినము కూడా నీ ప్రేమతో నింపబడలాగున సాయం తెచ్చేయండి. నేను అనేకమైన విషయాలు నా హృదయంలో పెట్టావు, కానీ ఇచ్చిన సమయంలో ఏవైతే పంచుకోబడ్డాయి, ఐ బిలీవ్ ద హోలీ స్పిరిట్ విల్ కన్విక్ట్ దెమ్ ఆఫ్ దేర్ లార్డ్ మిస్టేక్స్ దట్ దే ఆర్ డూయింగ్ బై గోయింగ్ యాస్ట్రే, పక్కకు వెళ్ళిపోవడం బట్టి. ఆయన కాపరి లేకుండా గొర్రె జీవించలేనట్టే లవర్ ఆఫ్ అవర్ సోల్, మా ప్రేమికుడైన యేసే లేకుండా మేము జీవించలేము. మేము తప్పు చేసినా కూడా కాపరి మమ్మల్ని ఎత్తుకునేవాడు. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదన్నారు. There is now no condemnation for those who are in Christ Jesus. మేము కాపరితో ఉంటేనే మాకు శిక్ష లేదు. కాపరి చూస్తే శిక్ష వస్తుందేమని ఒకప్పుడు అనుకుని ఉండొచ్చు. But we believe, like Romans 8 chapter 8 and verse 1, there is no condemnation. ఏ శిక్షా విధి లేదు. And end of that chapter says, there is no separation from his love. ఆయన ప్రేమ నుంచి మమ్మల్ని ఏది ఇక మీదట ఎడబాపలేదని నమ్ముచు మరొకసారి సజీవాహిని టీంని, ప్లాట్ఫామ్ ని, ఆయన వాచ్ చేస్తున్న ప్రతి వారిని దీవించి దేవుని ప్రేమలో ఇంకను వారిని నాంచుమని సమస్త ఘనత, మహిమ, ప్రభావములు చెల్లిస్తూ ఎవరైతే ఐడెంటిటీ ఇష్యూస్ తో బాధపడుతున్నారో దేవుని వాక్యం నుంచి వారితో మాట్లాడి బలపరచుమని, తిరిగి మేమందరం కలిసినంత వరకు నీ కృపాక్షేమం మాతో ఉంచుమని, ఐ స్పీక్ ద బ్లడ్ ఆఫ్ ల్యాంబ్ అపాన్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అలాంటి కృప మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదా మనందరికీ తోడేండును గాక. ఆమెన్. God bless you all. Thank you for the opportunity. God bless Sajivahini and God bless all the viewers. Thank you. We will meet once again. సో మచ్ అన్న, చక్కటి వాక్యం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడారు. మరి ఇంతటి చక్కటి వాక్యాన్ని మనందరితో పంచుకున్న అన్నకి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఇదే రీతిగా ఎవ్రీ ఫ్రైడే కాన్కరర్స్ యూత్ మీట్లో మీరందరూ కూడా పాల్గొని దేవుడి దీవెనలు పొందుకోవాలని ఆశిస్తూ తిరిగి మనందరం మరొకసారి కలుసుకునే పర్యంతం దేవుడి కృప మనందరికి తోడేండును కాక. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.